ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారిని సంప్రదించండి. చిటికెలో మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్య, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభిస్తుంది. మీరు నమ్మకంతో 9948253372 నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను గురూజీతో వివరించండి. 100% ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుందండి. ఈరోజు వీడియోలోని టాపిక్ ఏంటి అంటే, మీకు చాలా రోజుల నుండి దూరంగా ఉన్న మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ని మీకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి నాకు దూరంగా ఉన్నారు, వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో అదేనండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో చూసే ముందు మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇది జనరల్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని లేదు. ప్రతి వీడియోలో కూడా నేను ఇదే చెప్తున్నాను అనమాట. సో ఏంటంటే పర్సనల్గా రీడింగ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే స్వయంగా వాళ్ళకే కనెక్ట్ అవుతుంది. జనరల్ రీడింగ్ అనేది చాలామంది చూస్తుంటారు కదా, కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మీ సిచ్యువేషన్ని బట్టి ఈ రీడింగ్ని అయితే మీకు కనెక్ట్ అయితే తీసుకోండి. సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ని, అలానే ఒక ఏమంటారు స్ట్రాంగ్ భవిష్యత్ని, అంటే ఒక స్థిరమైన అంటారు కదా, అంటే స్టాండర్డ్గా అట్లా భవిష్యత్తుని అయితే ఊహించుకున్నారనమాట. అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ కోసము, సో ఫ్యామిలీ సేఫ్టీ కోసము, కేరింగ్ కోసము, అలానే ఫైనాన్షియల్గా తను స్టేబుల్ అవ్వడం కోసము చాలా కష్టపడుతున్నారు. అలానే దాని మీదనే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ని అయితే ఎప్పుడో తను సెట్ చేసేసుకున్నారనమాట. అయితే ఈ వ్యక్తి ఆలోచనలు అంటే థింకింగ్స్ ఎలా ఉన్నాయంటే, న్యూ థింకింగ్స్, హ్యాపీనెస్ అండ్ న్యూ స్టార్టింగ్ ఉంటుంది కదా. సో అలా అంటే న్యూ స్టార్టింగ్స్, న్యూ హ్యాపీనెస్ ఇలాంటివన్నీ కూడా తను కోరుకుంటున్నారనమాట. అయితే వాళ్ళు ఈ మూమెంట్లో ఏమనుకుంటున్నారు అంటే, సో మిమ్మల్ని మీట్ అవ్వాలనా, లేకుంటే వేరే అంటే న్యూ స్టార్ట్ చెయ్యాలనా, అంటే వేరే ఆప్షన్స్ అయినా ఉండొచ్చు అనమాట. సో ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా, లేకుంటే మళ్ళీ మీతోని న్యూ స్టార్ట్ చేయాలన్నా, ఇలా చాలా విధాలుగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. అయితే వాళ్ళ ఆలోచనల విధానంగా అంటే వాళ్ళ మనసులో ఏమనిపిస్తుందో దానికి సంబంధించిన విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మీ ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఒకరి మధ్యలో ఒకరికి ఏవైనా ఫైటింగ్స్ ఇలా జరిగి ఉంటాయి కదా. సో వాటిలన్నింటినీ కూడా ఇంకా వదిలేసి కొత్త దశలో అంటే న్యూ వేలో ప్రయాణించాలి, అంటే న్యూ వేలో ట్రావెల్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. సో అదేంటి అంటే మీ మధ్య జరిగిన గొడవల్ని వదిలేసి మంచిగా కొత్తగా మీతో అయినా ప్రారంభం చేయాలి అనైనా అనుకోవచ్చు, లేదా వేరే ఇంకేదైనా సరే తనకి హ్యాపీనెస్ ఇచ్చే దాని వైపు అయినా వెళ్ళాలి అని కూడా అనుకోవచ్చు అనమాట. అలానే వాళ్ళ మనసులో అయితే ఇప్పటికీ మీ మీద ప్రేమ అనేది ఉందండి, మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి, ఒక అవకాశం దొరికితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళైతే ఒక అవకాశం అయితే ఇస్తారండి మీతో మాట్లాడడానికి. అలానే వాళ్ళు ఎందుకో తెలియదు కానీ కొంచెం భయపడుతున్నారు. అలానే నైట్ అయితే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. వాళ్ళ మనసులో ఏదో తెలియని ఒక పశ్చాత్తాపము, భయము, ఆందోళన ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే రాత్రులు అసలు నిద్ర పట్టకుండా ఈ ఆలోచనలన్నీ కూడా వాళ్ళకి గుర్తు రావడము, ఏదో తెలియని భయం వాళ్ళలో కలగడము ఉందన్నమాట. మేబీ వాళ్ళు న్యూ స్టార్ట్ చేయాలి, లేదా న్యూ వేలో ఆలోచించాలి ఇలా అనుకుంటున్నారు కదా. సో మీకు దూరం అవుతామేమో, లేకుంటే ఇలా వాళ్ళకే తెలియని కన్ఫ్యూజన్లో వాళ్ళు చాలా గందరగోళంలో నిద్ర పట్టకుండా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నారనమాట. అయితే ఈ వ్యక్తి ప్రస్తుతానికి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఒంటరిగా ఉండడానికి, తనలో తను చాలా డీప్గా థింక్ చేసేకి ఇష్టపడుతున్నారనమాట. తన యొక్క ఆలోచనలు కానీ, మనసులో కలిగే భావాలకి అర్థాలు కానీ సో వెతకడానికి, ఒక నిర్ణయం తీసుకోవడానికి కొంచెం సమయం అయితే తీసుకుంటున్నారండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు లోన్లీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారనమాట. ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. అలానే మీతో ఒక మంచి న్యూ
బిగినింగ్ చెయ్యాలి, మీతో లైఫ్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలని కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎందుకో తెలియదు, కొంచెం భయము, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట. తన ఏంటంటే లోపల తన మనసులో మీ పైన చాలా ఇష్టమైతే ఉందండి. ఇంకా అలానే తొందరలోనే వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేసే అవకాశం కూడా ఉంది. అలానే వాళ్ళైతే ఒక కాన్ఫిడెంట్కి రావాలన్నమాట. అంటే వాళ్ళు ఒక క్లియర్గా వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకొని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత మీకైతే కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. వాళ్ళైతే అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కలిసే అవకాశం అయితే ఉందండి. అది ఎలాంటి అవకాశం అంటే ఎమోషనల్ కమ్యూనికేషన్ అయినా కావచ్చు, లేదా ఒక చిన్న ఆఫర్ అయినా వాళ్ళు మీకు ఇవ్వచ్చు అనమాట. అది కూడా ఇష్టపూర్వకంగా అంటే ప్రేమతోనే కలుస్తారనమాట. అయితే వాళ్ళు మిమ్మల్ని కలవాలి అంటే వాళ్ళు కొంచెము న్యూ వేలో ఆలోచిస్తున్నారండి. అంటే మళ్ళీ మిమ్మల్ని కలవాలనా లేదా ఇంకా ముందుకే వెళ్ళిపోవాలనా ఇలా ఆలోచిస్తున్నారు. చాలా అనుమానాలు, భయాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఉన్నాయండి. వాళ్ళు ఎందుకో పశ్చాత్తాపడుతున్నారనమాట. అంటే ఏదైనా మీ విషయంలో తప్పు చేసి ఉండొచ్చో లేదా ఇంకేదో ఉండొచ్చు అనమాట. సో పశ్చాత్తాపంగా ఫీల్ అయిపోతున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెము మీ దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళడానికి కూడా ఆలోచిస్తున్నారనమాట. అయితే త్వరలో ఈ వ్యక్తి నుంచి మీకు ఒక మెసేజ్ కానీ కాల్ కానీ రావచ్చు, లేదా డైరెక్ట్ ఆ వ్యక్తి అయినా వచ్చి కూడా మిమ్మల్ని మీట్ అవ్వచ్చు అనమాట. అయితే వాళ్ళు ఇంకా డిసైడ్ కాలేకపోతున్నారనమాట. అంటే ఏదేదో ఆలోచిస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే లోతుగా ఆలోచించి తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటారు. అయితే మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ కార్డ్స్ వచ్చిన విధంగా అయితే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అది కూడా ఎమోషనల్గా మంచి బాండింగ్తో ప్రేమతోని మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళ నుండి మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది. అయితే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇప్పుడైతే రెడీగా లేరనమాట, ఆలోచనలోనే ఉన్నారు. అయితే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటే మీరు కొంచెం టైం ఇచ్చి వెయిట్ చేయండి. లేదు ఏం జరిగింది ఏంటి తెలుసుకోవాలి అని అనుకున్నప్పటికీ మీరు ఆలోచించి మెసేజ్ చేసి మాట్లాడినా మంచిదే అనమాట. అయితే మీరు ఏ వ్యక్తినైతే ఏ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. అంటే ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలనా లేకుంటే మళ్ళీ ఈ రిలేషన్షిప్లోకి రావాలనా ఇలా చాలా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళైతే చాలా పశ్చాత్తాపడుతున్నారు, భయపడుతున్నారు. అపోహాలు, అనుమానాలు ఇంకా చాలా చాలా వాళ్ళ మైండ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు ఓపెన్ అవ్వట్లేదన్నమాట. అయితే ఇక్కడ వచ్చిన కార్డ్స్ కాంబినేషన్ ప్రకారము వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలిసే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా కలుస్తారండి. సో ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది కూడా ఉందన్నమాట. సో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే మూవ్ ఆన్ అవ్వుదాము అనే కంటే కూడా మీ లైఫ్లోకి రావడానికి, మీతో కలవడానికి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళ నుండి ఒక మెసేజ్ కానీ లేదా డైరెక్ట్ వాళ్ళే కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే తొందరపడకుండా ధైర్యంగా వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటున్నారనమాట. సో మీరు కొంచెం స్పేస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా కొంచెము ఆలోచించుకునే మైండ్ సెట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. సో మీరేం చేయాలి అంటే మీరు ప్రస్తుతానికి మీ ఫీలింగ్స్ని కొంచెం హీల్ చేసుకోండి. అంటే ఎక్కువ ఎమోషనల్గా బాధగా ఇలా ఉంటే కొద్దిగా డైవర్ట్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఎందుకు అంటే వాళ్ళకి మీ మీద ఇష్టం ఉంది, ఎమోషనల్గా కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. సో మీరు ఇదే ఎనర్జీలో ఉండి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకుండా కొంచెం హీల్ అయితే మీరు కొంచెం హ్యాపీగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశము. సో ఇంకొచ్చేసి అంటే మీరు తన కోసం వెయిట్ చేస్తున్నాను, తనతో కలవాలని అనుకుంటున్నాను, తన మీద ఇంకా ప్రేమ ఉంది, ఇలా కొన్ని హింట్స్ అయితే ఇవ్వండి. అంటే ఏదో ఒక విధంగా కొన్ని హింట్స్ ఉంటాయి కదా, అంటే స్టేటస్లు పెట్టుకోవడము లేకుంటే ప్రొఫైల్ కానీ ఏదైనా సాడ్ ఇమేజెస్ కానీ సంథింగ్ అంటే మీకు తెలిసినవి ఉంటాయి కదా. సో అలా ఒక వేలో హింట్ ఇవ్వడం అయితే బెటర్ అనమాట. సో ముందు మీరైతే కొంచెం హీల్ అవ్వడం బెటర్ అనమాట. సో ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ మీద ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీతో రావాలి, మిమ్మల్ని కలవాలి, మీతో ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీని అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వస్తారు. కొంచెం వెయిట్ చేయండి. లేదు త్వరగానే తనతో మాట్లాడాలి అనుకుంటే ఆలోచించి మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేసినా సరే వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ అయితే ముందు వీడియోస్లో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. జై సాయిరామ్.